హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇక మంచికు హెల్త్ కూడా రోజు రోజుకి మంచిగా అవుతూ ఉంది. ఇక మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మంచీకు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఫుడ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాడు. సో, అందుకని నేను కూడా పెద్దగా వాడిని ఫోర్స్ అయితే చేయట్లేదు. ఈ ఫ్రూట్స్‌తోనే కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్‌గా చేసి ఇస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను మన చీకు కోసం సపోటా అలాగే డేట్స్ మిల్క్ షేక్ అయితే చేస్తూ ఉన్నా. షుగర్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదు. ఇంత పర్టిక్యులర్‌గా షుగర్‌ని యూజ్ చేయట్లేదు. అలాగే టైటిల్ ఎందుకు ఇలా పెట్టాను అంటే, షుగర్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. అవునండి, మీరు వింటున్నది నిజమే. షుగర్ అయినా, సాల్ట్ అయినా, రిఫైన్డ్ మైదా, అంతెందుకు మనం రోజు యూజ్ చేసే రైస్ కూడా. సో, అన్నీ పాలిష్‌డే యూజ్ చేస్తున్నాము. సో, ఇది మనకు ఓకే గానీ, పిల్లలకి అది రోజు రోజుకి ఒక చిన్న స్లో పాయిజన్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది. చాలామంది హెల్త్ స్పెషలిస్ట్స్, న్యూట్రిషనలిస్ట్ అంతెందుకు ఈ మధ్య మనం మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందులో రీల్స్‌లోనే చెప్తారు. అంటే ఎక్కువగా సాల్టీ ఫుడ్స్ పెట్టకండి చిన్నపిల్లలకి, అలాగే షుగరే ఐటెమ్స్ ఇవ్వకండి. తొందరగా బీపీ వచ్చేస్తుంది, డయాబెటీస్ వస్తున్నాయి. సో, ఎందుకు అంటే దీనివల్లనే. డాక్టర్ మంతెన గారు కూడా చెప్తూ ఉంటారు. సో, మీకు స్వీట్‌గా తినాలి అనిపిస్తే డేట్స్ యూజ్ చేయండి, లేదా డ్రై డేట్స్ పౌడర్ దొరుకుతుంది, లేదా ఆర్గానిక్ బెల్లం యూజ్ చేయండి. సో, ఉప్పు కావాలి అంటే నిమ్మరసమో, చింతపండు రసమో, లేదా టమాటో రసమో యూజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎందుకండి, పండగలొస్తే మన అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఓళిగలు, కుడాలు, కర్జికాయలు, కర్దొంటు, కజ్జాయాలు, సో, బెల్లంతో ఎక్కువగా మ్యాక్సిమం స్వీట్స్ అన్నీ కూడా బెల్లంతోనే. ఇంకా స్నాక్స్ అయితే సో, నువ్వులుండ, బొరుగులుండ, అలాగే చిక్కీస్ అయ్యుండొచ్చు. మ్యాక్సిమం బెల్లంతో చేసే స్వీట్ ఐటమ్సే మనకి పెట్టేవాళ్ళు. అన్‌ఎడ్యుకేటెడ్ అయిన మన అమ్మమ్మ వాళ్ళే అంత తెలివిగా మనల్ని అంత కేర్‌ఫుల్‌గా పెంచినప్పుడు, ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా మనం మన పిల్లలకి ఏం పెడుతున్నాము? సో, ఇప్పటి నుంచైనా మనం మ్యాక్స్ చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెము సాల్ట్ అయినా, షుగర్ అయినా మాక్సిమం రెడ్యూస్ చేద్దామనేసి కోరుకుంటున్నాను. బాగుందా? తాగుతున్నాడు, పర్లేదు. తాగు. సపోటా జ్యూస్లో గమ్లాగా అంతా అంటుకుంటుంది లిప్స్కి, అదే ప్రాబ్లము. కొంచెం కూడా షుగర్ వేయకుండా చేశాను. ఉత్త డేట్స్ మాత్రమే యూజ్ చేశాను. కొంచెం తీపి తక్కువ అయితే హనీ వేద్దాంలే అనుకున్నాను. బట్ చూడండి ఎంత మంచిగా తాగుతున్నాడో. చిన్నగా అయిపోయినాడు. వాడి చబ్బి చీక్స్ అన్ని లోపలికి పోయినాయి. తొందరగా లావ్ చేయాలి. సపోటా అనేది వెయిట్ గెయినింగ్ డ్రింక్ అన్నమాట. ఎంత తొందరగా ఫినిష్, మీసాలు వచ్చినాయి. లవికి మీసాలు వచ్చినాయి చూడు లవి. బాగా షుగర్ వేయకుండా చేశాను. షుగర్ అనేది పిల్లలకి అస్సలు మంచిది కాదు. లవికి కనుక మీసాలు వచ్చినాయి, నాకు లిప్స్టిక్ వచ్చింది అనుకుంటా. చాలా ఆల్మోస్ట్ తాగినాడు, ఇంకా కొంచెం ఉంది అంతే. మన చీకుకు వచ్చిన నిమోనియా సిమ్టమ్స్, కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ కూడా తగ్గిపోయాయి. నేనే ఇంకా స్కూల్కి పంపించట్లేదు. ఎందుకో నాతో ఇంకొక 4 days పెట్టుకొని తర్వాత పంపిద్దాంలే అనేసి ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇక ఇదైతే మన తను పాప ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ ర్యాక్లో అయితే పెట్టింది. దాంట్లో ఉన్న కొన్ని వేస్ట్ బుక్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసి క్లీన్ చేద్దామనేసి క్లీన్ చేస్తూ ఉన్నా. ఇలా టెక్స్ట్ బుక్స్ అయితే నేను గుజ్రీకి వేయను. సో, నోట్బుక్స్ అన్నీ కూడా అయిపోయినవి గుజ్రీకి వేద్దాంలే అనేసి సపరేట్ చేస్తూ ఉన్నా. టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఒక సైడ్ అయితే ఎత్తి పెడతాను. ఏం లవ్వు? కవ్వా బఫెలోనా? ఏం చేసా?
ఇదైతే సాటర్డే వ్లాగ్. ఇక సాటర్డే తను పాపకి ఆఫ్ డే కదా! సో, 1 కల్లా ఇంటికి రావాలి. 1:30 పైనే అవుతుంది. ఇంకా ఇంటికి రావట్లేదు. ఇక చీకుని పిలుచుకొని వెళ్ళడం ఎందుకులే వస్తుంది అని ఇంక నేను కూడా వెళ్ళలేదనమాట. బట్ ఎంతసేపటికి రాలేదు కదా అనేసి ఇంక చీకుని పిలుచుకొని స్కూల్ దగ్గరికైతే వచ్చాను. ఇదైతే స్కూల్ గ్రౌండ్. సో, సండే అనేది స్పోర్ట్స్ డే అంట. సో, అందుకని ఈరోజు అక్కడ ప్రిపరేషన్స్ అలాగే వీళ్ళకి ప్రాక్టీస్ సెషన్‌లా చేస్తూ ఉన్నారు. లేట్గా వస్తానని చెప్పాలి కదా తను నాకు నువ్వు. నాకేం తెలుసు ఎవరు ఇంటికి పోయట్లేదు. ఏ తను పాప మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళింది. అంటే ఈరోజు స్పోర్ట్స్ డేకి అంత ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా! సో, అక్కడ వాళ్ళందరినీ చూడడానికి అలాగే తను కూడా ఏదో ప్రాక్టీస్ చేస్తాననేసి వెళ్ళింది. ఇంక నేను చీకు కొద్దిసేపు పడుకుందాంలే అని పడుకున్నాము. చీకు అయితే లేవలేదు ఇంకా. నేను ఇంకా అక్కడ పాత టీవీ స్టాండ్లో కూడా కొన్ని వేస్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా సర్ది ఒక బ్యాగ్లో పెట్టేద్దామనేసి ఇప్పుడు చూడాలి దాని పని ఇప్పుడు. తర్వాత ఇంకా తను వచ్చేలోపు చీకు అలాగే లేచిన తర్వాత ఏమైనా తినడానికి అడుగుతాడు కదా. హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు వాడికి. కొంచెం ఫ్రూట్స్ అయితే తింటున్నాడు, ఫ్రూట్ జ్యూసెస్ అలా. సో అందుకని ఫ్రూట్స్తోనే ఏదైనా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని సర్ది పెట్టేసి తర్వాత వాళ్ళు స్నాక్స్కి ఏదైనా రెడీ చేసేయాలి ఇప్పుడు. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, సో కొన్ని న్యూస్ పేపర్స్ అలాగే ఇక్కడ కొన్ని వేస్ట్ బుక్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇవి రెండైతే మనం సర్దేద్దాము. ఇంకా ఈ టీవీని ఏం చేయాలో కూడా తెలియదు. 3 టీవీలు ఉన్నాయి ఇప్పటికీ ఇంట్లో. ఇక కింద అన్ని తర్వాత చూసుకుందాము, ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ వర్క్ చాలానే ఉంది. సో అందుకని ఫస్ట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు బుక్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేద్దాము. మన చీకుగాడు డైపర్స్ అయితే ఈ మంత్ మర్చిపోకుండా తొందరగానే ఆర్డర్ పెట్టేశాను. ఇంకా పాతవి ఉన్నాయి, ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేయలేదు, ఇంకా అలానే పెట్టాను. ఇక్కడ ఉన్న డాగ్కి అయితే ఇంకా చెవులు 2 కూడా మన చీకుగాడు పీకేశాడు. మొన్న ఒక పాప బిఎడ్ చేస్తూ ఉంది. సో తను ఏదైనా బుక్స్ ఉన్నాయా, కన్నడ బుక్స్ కావాలి అక్క అనేసి వచ్చింది. బట్ ఏం దొరకలేదు నాకు అప్పుడు. ఇంక ఇప్పుడైతే సర్దుతూ ఉన్నప్పుడు కొన్ని బుక్స్, కన్నడ బుక్స్ అయితే కనిపించాయి. సరేలే తనకి ఇద్దామనేసి ఇంకా వాటిని కూడా ఒక సైడ్కి అయితే ఎత్తి పెట్టాను. ఇక ఇవన్నీ ఒక వేస్ట్ బుక్స్ అన్నీ కూడా ఇలా ఒక బ్యాగ్లో అయితే వేసేస్తూ ఉన్నా, గుజ్జికి వేయడానికి యూజ్ అవుతుంది కదా అనేసి. నేను ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాను. మన చీకు కూడా అంతలో ప్లేస్ వచ్చేసాడు. ఏం నానా బొమ్మలు ఏం పెట్టాలా? నాస్టియాకి ఫుల్గా అడిక్ట్ అయిపోయాడు. చీతీనా ఇవైతే మొన్న కమల్ తీసుకొచ్చారు. పచ్చిగా ఉండే కమల్ తెచ్చినప్పుడు, కానీ తినలేదు అప్పుడు. సో ఇప్పుడు పచ్చివి తినడం కన్నా కొంచెం అలా వేస్తే బాగుంటాయి కదా టేస్ట్ అనేసి. అవునా? వాళ్ళని నువ్వు మాట్లాడించల్దా? మాట్లాడివా? రెండు చూడు వాళ్ళని. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు కొంచెము. ఉన్నారా నీ ఫ్రెండ్స్ ఆడ? చూడు యూట్యూబ్ ఫ్రెండ్స్ లేరా? వాళ్ళప్పుడు హాయ్ గైస్ అంటుంటే ఇట్రా కొంచెము. ఏంది, నేను కస్టర్డ్ ఫ్రూట్ చేద్దాం అనుకుంటే మిల్క్ లేవు. ఇక్కడ దగ్గరలో ఉన్న 2 షాప్స్కి అయితే వెళ్ళాను, బట్ అక్కడ లేవు. సో అందుకని ఫస్ట్ ఇవి వేయించి ఇద్దాము. సో నైట్ అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు కావాలంటే మిల్క్ తీసుకురమ్మని ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకుందాం అనేసి వీటిని అయితే చేస్తున్నాం. మన చీకు కూడా నాకన్నా ఫాస్ట్గా ఉన్నాడు.
ఇలా శనగలన్నీ కూడా సపరేట్ చేసేసుకున్నాను. ఇక ఈవినింగ్ అయ్యే కొద్దీ వెదర్ కొంచెం కోల్డ్‌గా అయింది అంటే బట్టలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి గదా! సో, అందుకని ఫస్ట్ వెళ్ళి తీసుకొచ్చేద్దాము అనేసి ఇంకా టెర్రస్ మీద వేసిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా కిందకొచ్చిన తర్వాత సపరేట్ చేసుకున్న శనగలన్నీ కూడా వేయించుకుందామని వేయిస్తూ ఉన్నాను. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు పచ్చిగా తినడానికే బావుంటాయి. ఇవి కొంచెం డ్రై అవుతూ ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి కొంచెం లైట్ పింక్ లేదా బ్రౌన్‌లో చేంజ్ అవుతూ ఉన్నాయి. సో, ఇవైతే ఇలా వేయించుకుంటే బావుంటాయి కదా అనేసి ఇంకా వేయించానన్నమాట. సో, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మిల్క్ అయితే దొరకలేదు కదా! సో, అందుకే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేలోపు ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుందాం అనేసి ఇక పోమోగ్రానేట్స్ అన్నీ కూడా పీల్ చేసి పెట్టుకున్నాను. సీడ్స్ అన్నీ కూడా సెపరేట్ చేశాను. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తూ ఉన్నాను. అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు మిల్క్ తీసుకురా అండి అని చెప్పాను కదా! సో, తీసుకొనైతే వచ్చారు. అందుకని ఇంక పాలైతే ఒక సైడ్ పెట్టాను. ఇక్కడ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నా. ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని పచ్చి పాలు వేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నా. డైరెక్ట్‌గా మనం అక్కడే వేసేసామంటే ఉండలు కడుతుంది. వేడి పాల్లో తొందరగా మిక్స్ అవ్వదు. సో, అందుకని ఇక్కడ సెపరేట్‌గా మిక్స్ చేసుకొని ఇక దీంట్లోకి వేసి మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి పాలనేది. ఇక్కడ కూడా నేను షుగర్‌నైతే యూజ్ చేయట్లేదు. కంప్లీట్‌గా షుగర్‌ని పిల్లలకి మాక్సిమం తగ్గిచ్చేద్దాం అనుకోని షుగర్ అయితే అస్సలు వాడట్లేదు. డ్రై డేట్స్ పౌడర్ ఉంటే యూజ్ చేయొచ్చు. లేదా ఆర్గానిక్ బెల్లం ఉంటే మీరు యూజ్ చేయండి. నాకు ఇంట్లో ఉండే బెల్లం కూడా అది కొంచెం లైట్ కలర్‌లో ఉంది. అది చక్కెరనే అనిపిస్తుంది. నాకెందుకో బెల్లంలాగా అయితే అనిపించట్లేదు. అందుకని నేను హనీ యూజ్ చేద్దాం అనేసి ఇంకా నేను బెల్లాన్ని కూడా వాడలేదు. సో, ఇక్కడైతే మనకి కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయాయి. కొంచెం చల్లగా అవ్వడానికి వదలాలి. సో, చల్లగా అయిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. సో, ఫ్రూట్స్ అనేది మన చాయిస్ అండి. ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటే సో, అవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బనానా, ఆరెంజ్, యాపిల్, గ్రేప్స్, పోమోగ్రానేట్స్ అలాగే స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీస్ కూడా వేశాను. అలాగే ఇక్కడ హనీ అయితే వేసుకుంటున్నాను నేను. నేను చెప్పాను కదా! సో, బెల్లం అనేది ఇంట్లో ఉంది. బట్ అదెందుకో కొంచెం లైట్ కలర్‌లో ఉంది. సో, అది బెల్లం కన్నా నాకు చక్కెరలాగానే అనిపిస్తూ ఉంది. సో, అందుకనేసి నేను వాడలేదన్నమాట. సో, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. హనీ అనేది నేను ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేశాను. షుగర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకెందుకో పిల్లలకి షుగర్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. సో, అందుకని నేను కంప్లీట్‌గా అంటే నేను చేసే ఫుడ్ ఐటమ్స్‌లో మాక్సిమం షుగర్‌నైతే కంప్లీట్‌గా రెడ్యూస్ చేద్దామనేసి అనుకుంటున్నానన్నమాట. ఇంక మన చీకు గాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వాడికి బెర్రీస్ అంటే చాలా ఇష్టము. సో, అందుకే చూడండి వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడో. సో, టేస్ట్ అనేదైతే బాగానే ఉండే. తను పాప స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేస్తానని చెప్పావు కదా మమ్మీ చేసావా అనేసి అడిగింది. మార్నింగ్ ఇంట్లో ఉన్న మిల్క్ సపోటా జ్యూస్‌కి అయితే యూజ్ చేసుకున్నా. ఇంకా ఈవినింగ్ అయిపోయిండే. సో, అందుకని ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న షాప్స్‌కి అయితే వెళ్ళాను. బట్ దొరకలేదు. సో, అందుకని కొంచెం లేట్ అయింది. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత చేశాను. ఇక తను పాప కూడా ఫిజికల్‌గా టైర్డ్ అయిపోయింది కదా! ఇంక వచ్చిన వెంటనే పడుకోయిందన్నమాట. సో, అంతేనండి ఈ వ్లాగ్. ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.